హాట్ అంశాలపై డిబేట్ న్యూస్ బెంచ్కి స్వాగతం. రాష్ట్రంలో జరుగుతున్న తాజా పరిణామాలు, వాటి వెనకాల ఉన్నటువంటి రెండో కోణం లేదా వాస్తవాలు అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకున్నారు లక్ష్మారెడ్డి జనచైతన్య వేదిక వ్యవస్థాపకులు. నమస్తే. మీరు తరచూ మాట్లాడతారు ప్రతిసారి కూడా, హందిరి నేవా పూర్తయితే ప్రకాశం బాగుపడుతుంది, కరువు ప్రాంతాలు బాగుపడతాయి, వెలుగొండ పూర్తయితే అన్నట్టు. అట్లాగే హందిరి నేవా ప్రాజెక్ట్ కానీ ఇవి ఇప్పుడు చంద్రబాబు గారు ఏమంటున్నారంటే, బనకచెర్ల 80,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టిన నేను కేంద్ర వాళ్ళతో మాట్లాడుతున్నాను, గోదావరి నీళ్ళు పూర్తయిపోతాయి అంటారు. ఇంకో పక్కన అసలు రాయలసీమ కరువు తీరుచ్చిందే నేను హందిరి నేవా పూర్తి చేశాను, ఇవాళ నీళ్ళు ఇచ్చాను, శ్రీశైలం పూర్తి చేశాము, నీళ్ళు ఇచ్చాము, అట్లాగే ఈ ఇతర ప్రాజెక్టులకు సంబంధించినటువంటి పట్టిసీమ కానీ ఎన్ని నీళ్ళు ఇచ్చాము, రాష్ట్రంలో అసలు సాగునీరు అంటూ ఇవ్వడం జరిగిందంటే నా వల్లనే అని చెప్తున్నారు. ఏమంటారు? అంటే ఇది పూర్తిగా అవాస్తవం, ప్రజల్ని మభ్యపెట్టడం. హందిరి నేవాకి గత 7 సంవత్సరానికి నీళ్ళు వస్తూ ఉన్నాయి. ఈరోజు కొత్తగా ఆయన నీళ్లు వదలటం అనేది, అక్కడ జలహారతి తీసుకోవడం అనేది, ఇవన్నీ ప్రజల్ని నమ్మించడానికి, తనేదో చేస్తున్నాడని ఒక భ్రమను కల్పించడానికి చేస్తున్న ప్రయత్నం. తను ఉన్న 5 సంవత్సరాల్లో 2014 నుంచి 19 మధ్య ఇరిగేషన్ ప్రాజెక్ట్స్కి అతి తక్కువ ప్రాధాన్యత ఇవ్వడం జరిగింది. అది వెలుగొండ ప్రాజెక్టు కావచ్చు, రాయలసీమ ప్రాజెక్టులు కావచ్చు, ఉత్తరాంధ్ర ప్రాజెక్టులు కావచ్చు. పోలవరంని అది ఆంధ్రప్రదేశ్కి ఒక వరం లాంటిది. ప్రతి వారం నేను వెళ్తాను, దాన్ని అభివృద్ధి చేస్తాను, త్వరలో పూర్తి చేస్తాను, 2018 పూర్తి అవుద్ది, 19 పూర్తి అవుద్ది అని చెప్పి కొంత వందల మందిని స్పెషల్ బస్సులు వేసి ఆ పోలవరం ప్రాజెక్టుని చూపించడానికి కూడా తీసుకొచ్చారు. అలాంటి పోలవరం ప్రాజెక్టు ఈరోజు ఒక చిన్న బ్యారేజ్గా మారి, లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుగా మారి, ఆ బహుళార్థక ప్రాజెక్ట్ అనేది ఈ దుస్థితికి వస్తే దానికి ప్రధాన కారకుడు ఈరోజు చంద్రబాబు నాయుడు. ఎక్కడ కూడా కేంద్ర ప్రభుత్వంతో కానీ, ఢిల్లీ పర్యటనలో కానీ ఎక్కడ కూడా దాని ఎత్తుని 45.72 మీటర్ల నుంచి 41.15 మీటర్లకి తగ్గించడం ద్వారా, గ్రావిటీ ద్వారా కాలువల్లోకి నీళ్ళు వెళ్ళే పరిస్థితి ఉండదు, ఇది చిన్న బ్యారేజ్గా మారిపోద్ది, దీనివల్ల మేము ఆశించిన ప్రయోజనాలు రావు అని స్పష్టంగా చెప్పలేకపోతున్నాడు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, నితీష్ కుమారు చంద్రబాబు నాయుడు మీద ఆధారపడి కేంద్ర ప్రభుత్వం కొనసాగుతూ ఉంది, వీళ్ళిద్దరు కానీ మద్దతు ఉపసంహరించుకుంటే ఆ ప్రభుత్వం పడిపోద్ది, అలాంటి దీనస్థితిలో మోడీ ఉన్నాడు అనుకుంటున్నారు. కానీ చంద్రబాబు నాయుడు ఏమనుకుంటున్నాడంటే, మోడీ అమిత్ షా భావిస్తే ఆ బెయిల్ రద్దు చేస్తే మళ్ళా జైల్లోకి వెళ్ళాల్సి వస్తుంది, కాబట్టి వారితో ఎలాంటి పరిస్థితుల్లో కూడా ఘర్షణ పడకూడదు. వారు ఇప్పటికే కేజ్రీవాల్ లాంటి వాళ్ళని, సిసోడియా లాంటి వాళ్ళని అరెస్ట్ చేసి లోపల పెట్టిన పరిస్థితిని చూస్తున్నాం. అందువల్ల వాళ్ళ కళ్ళల్లో ఆనందం చూస్తూ, వాళ్ళ కళ్ళల్లో మంచి వెలుగులను చూస్తూ, వారి చెప్పినట్టుగా వినాలనే దుస్థితికి చంద్రబాబు నాయుడు వచ్చాడు. అందుకనే సచివాలయం దగ్గర ఒక 5 లక్షల మంది పైగా జనాన్ని సమీకరించి ఒక 300-400 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఒక పెద్ద బహిరంగ సభ మోడీ వస్తున్నారని పెట్టడం జరిగింది. అదే మోడీ కోరిక మేరకు యోగాంధ్ర అనే పేరుతో విశాఖపట్నంలో ఒక 4-5 లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేయటం, ఒక 1 నెల రోజుల పాటు మొత్తం ఆంధ్రప్రదేశ్లోని ఉద్యోగస్తులందరినీ ఆ యోగాంధ్రలో భాగస్వామ్యం చేయటం, అక్కడ కూడా 200-300 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టడం. మోడీ చాలా అద్భుతంగా మెచ్చుకున్నాడు. ప్రపంచంలో ఏ ప్రాంతంలో జరగని విధంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి ఈ యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించాడు, అవార్డు కూడా పొందాడు, గిన్నీస్ బుక్లోకి ఎక్కాడని చెప్పని చాలా ఆనందపడ్డాడు. అంటే ఈ 14 నెలల నుంచి గమనిస్తుంటే రాష్ట్ర అభివృద్ధి కన్నా తనకి బీజేపీ అభివృద్ధి, మోడీ అభివృద్ధి, అమిత్ షా అభివృద్ధి ఇదే తనకి కీలకాంశంగా చూస్తూ ఉన్నాడు. ఏ ఒక్క ప్రాజెక్టుకి, ఇప్పుడు ఉదాహరణకి వెలుగొండ ప్రాజెక్టు ఒక 3,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే పూర్తవుద్ది. ఈ ఈవెంట్స్కి మొత్తం పెట్టిన ఖర్చు అంతా ఈవెంట్స్కి పెట్టకుండా వెలుగొండ ప్రాజెక్టుకి పెట్టుంటే ఈ పాటికి 3-4 లక్షల ఎకరాలు నీరు వచ్చేది. చాలా వెనకబడిన ప్రాంతం, ప్రకాశం జిల్లాలో బాగా వెనకబడిన ప్రాంతం, నెల్లూరులో వెనకబడిన ప్రాంతం, కడపలో వెనకబడిన ప్రాంతం. కానీ దానికి ఖర్చు పెట్టకుండా అప్పుడప్పుడు నీటిపారుదల శాఖ మంత్రి వాడికి వెళ్ళి పనులు చాలా వేగంగా చేయండి, త్వరగా చేయండి, 2027 పూర్తి చేస్తాను, డబ్బులు ఇవ్వకుండా పదే అదే మాటలు చెప్తున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. అంటే ఇక్కడ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో మొట్టమొదటి నుంచి అసలు తెలుగుదేశం వచ్చాకనే ఆంధ్ర ప్రజలకి సాగునీరు అనేటటువంటిది అందుబాటులోకి వచ్చింది. కాంగ్రెస్ టైంలో శ్రీశైలం, నాగార్జున సాగర్ లాంటితో కడితే
అవి ప్రజల దగ్గరికి తీసుకెళ్లేటటువంటిదంతా కూడా తెలుగుదేశం వల్లనే సాధ్యమైంది రాష్ట్రంలోని అన్ని ప్రాజెక్టులు కూడా అని చెప్తున్నారు ఆయన. అంటే స్వర్గీయ ఎన్టీ రామారావు సమయంలో కాలంలో తెలుగు గంగ లాంటి ప్రాజెక్టులు వచ్చినాయి, కొంతవరకు జరిగినాయి, కొంత అమల్లోకి వచ్చినాయి. ఆ తర్వాత స్వర్గీయ వైఎస్ రాజశేఖరుడు వచ్చిన తర్వాత దాదాపు 86 రకాల ప్రాజెక్టులు, చిన్న చితక అన్ని రకాల ప్రాజెక్టులు చూస్తే 86 రకాల ప్రాజెక్టులకి శ్రీకారం చుట్టారు. అదొక జలయజ్ఞంలాగా తీసుకొచ్చాడు. కానీ ఒకేసారి అన్ని ప్రాజెక్టులు తీసుకురావడం వలన ఉన్న వనరులు తక్కువ ఉండి, ఉన్న పెట్టుబడి తక్కువ ఉండి, ప్రాజెక్టులు ఎక్కువ ఉండటం వలన అన్నిటికీ న్యాయం చేయలేని పరిస్థితి ఏర్పడింది. కానీ రాజశేఖర టైంలోనే 15% వరకు ఇరిగేషన్ ప్రాజెక్టులకి బడ్జెట్ల కేటాయింపులు జరిగినాయి, అమలులో కూడా వచ్చినాయి. పులిచింతల ప్రాజెక్టు పూర్తయింది కూడా రాజశేఖర టైంలోనే. కానీ చంద్రబాబు నాయుడు చెప్పుకోవడానికి ఒక్క ప్రాజెక్ట్ లేదు. తన సమయంలో ఈ ప్రాజెక్ట్ పూర్తయింది, ఇది 100% పూర్తయింది, దీని కాలంలో అన్ని ఆధునీకరించి రైతు పొలంలోకి నీళ్లు అందించారు అని చెప్పుకోవడానికి ఒక్క ప్రాజెక్టు కూడా లేని పరిస్థితి. అందుకని ఈరోజు రాయలసీమ ప్రజలు, అటు ఉత్తరాంధ్ర ప్రజలు ఏం ఆలోచిస్తున్నారంటే, ఈ పోలవరం ప్రాజెక్టు యొక్క హైట్ తగ్గేయటం వల్ల అక్కడి నుంచి నీళ్లు తీసుకురావడం అనేది అసాధ్యము, అది మళ్ళీ లిఫ్ట్ ఇరిగేషన్ లాగా మారిపోతుంది. కాబట్టి కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి మళ్ళా 2005లో ఏ ప్రాతిపదికనైతే పోలవరం ప్రాజెక్టు రూపకల్పన జరిగిందో, అంటే 45.72 ఎత్తుకి నిర్మించాలని, 150 అడుగుల ఎత్తుకి నిర్మించాలనుకున్నారో అది కొనసాగించాలని కోరుకుంటా ఉన్నారు. అంటే సాధారణంగా ఆల్మట్టి లాంటి వాటిలో కూడా అప్పుడు మనం కంప్లైంట్ చేసాం, వాళ్ళు లేదన్నారు, చిన్న దశలోనే స్టార్ట్ చేశారు. ముందంటూ ప్రాజెక్ట్ బిగిన్ అయిపోయింది, వాళ్ళు తొలి దశ జరిగిపోయింది. ఆ తర్వాత నిదానంగా ఆల్మట్టి అయినా బాబులే అయినా ఎత్తు పెంచుకుంటూ పోయారు. ఎందుకు? అవతల ఉన్నటువంటి రాష్ట్రాల యొక్క ఒత్తిడి లేకుండా, లేదా ఈ అనుమతులు ఇచ్చేవాడు ఒత్తిడి లేకుండా ప్రాజెక్టు బిగిన్ అయిపోతే ఆ తర్వాత నిదానంగా పెంచుకుంటూ పోతే అప్పుడు ఒత్తిడి చేయడానికి ఏముండదు, కూల్గా జరిగిపోతుంది. ఇప్పుడు అట్లాంటి ఎత్తుగడ అనుకోకూడదు దీన్ని. అంటే అవన్నీ రాష్ట్ర స్థాయి ప్రాజెక్టులు, ఆయా రాష్ట్రాలు నిర్మిస్తున్న ప్రాజెక్టులు. కానీ పోలవరం ప్రాజెక్టు ఒక జాతీయ ప్రాజెక్టు, కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన ప్రాజెక్టు. దాని నిధులు కానీ, దాని యొక్క అనుమతులు కానీ, అక్కడ వచ్చే సమస్యల పరిష్కారం కానీ అన్నీ కూడా జాతీయ ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం అమలు చేయాల్సిన పరిస్థితి. అది చట్టంలో రూపకల్పన చేస్తున్న పరిస్థితి. రాష్ట్ర విభజన చట్టంలో అదొక కీలక అంశం. ఆంధ్రప్రదేశ్ బాగుపడాలంటే, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ రాష్ట్రంగా ముందుకెళ్తూ ఉంది, అది మరింత ముందుకెళ్లాలంటే పోలవరం యొక్క అవసరం చాలా ఉంది. కృష్ణానదిలో సక్రంగా నీళ్ళు లేవు, అందువలన పోలవరం పూర్తయితే గోదావరి నీటిని పూర్తిగా వినియోగించుకోగలిగితే, అటు కృష్ణా నదిలో కూడా నీరు అందించగలిగితే రాష్ట్రం అంతా సుభిక్షంగా ఉంటుందనే ఉద్దేశంతో రూపకల్పన చేశారు. కానీ ఈరోజు కేంద్ర ప్రభుత్వం దుర్మార్గంగా ఆ వ్యయాన్ని తగ్గించడం కోసం 57,000 కోట్ల రూపాయలు వెచ్చించాల్సిన ప్రాజెక్టుకి ఇప్పుడు 32,000 కోట్లకే పరిమితం చేసి 12,000 కోట్ల రూపాయలు మాత్రమే ఈ సంవత్సరం ఇచ్చి మేము త్వరగా పూర్తి చేస్తున్నాం అని చెప్తున్న పరిస్థితి. కానీ ఎక్కడ కూడా రాష్ట్ర మంత్రివర్గం కానీ, రాష్ట్ర ప్రభుత్వం కానీ, ముఖ్యమంత్రి కానీ ఇప్పుడు 22 సార్లు వెళ్ళొచ్చాడు ఢిల్లీకి. ఏ ఒక్కసారి కూడా ఈ హైట్ తగ్గేయటం వల్ల మా ప్రజలు ఇబ్బంది పడతారు, మా రాష్ట్రం ఇబ్బంది పడుద్ది అని చెప్పట్లా. ఎందుకని తగ్గిస్తున్నారంటే, నిర్వాసితుల యొక్క సంఖ్య తగ్గించాలి, నిర్వాసితులకి ఇవ్వాల్సిన నష్టపరిహారాన్ని ఆపాలి. కేంద్ర ప్రభుత్వం మొదట ప్రాజెక్ట్ అంతా మా బాధ్యత అని చెప్పిన కేంద్ర ప్రభుత్వం ఈరోజు కేవలం ఇరిగేషన్ ప్రాజెక్ట్ మాత్రమే, ఇరిగేషన్ విభాగానికి మాత్రమే మేము ఖర్చు పెడతాం, మిగతా నిర్వాసితులకు కానీ, విద్యుత్ దానికి కానీ, ఇంకా మిగతా వాటికి మేము ఖర్చు పెట్టమని చెప్పని స్పష్టంగా చెప్తా ఉన్నారు. దానికి ఈయన అంగీకరిస్తూ ఉన్నాడు. అంటే దాంట్లో ఫస్ట్ ఫేజ్ ఇప్పుడు మీరు చెప్పేదానికైతే నిర్వాసితులకు కూడా డబ్బులు కేంద్రమే వేసింది, మన 11,000 కోట్లు కూడా. ఆ మిగతా దానికి సంబంధించి మీరు అయితే ఇక్కడ పాయింట్ ఏంటంటే, నేను అనేది ఆ తర్వాత ముందు అంతవరకు కానిస్తే ఆ తర్వాత మిగతాది కట్టుకునే పరిస్థితి. ఎందుకంటే ఇవాళ కూడా నిమ్మల రామానాయుడు చెప్తున్నారు 45.5 ఉంటుంది, తొలి దశ అట్లా 41.5 ఉంటుంది. అది చెక్ చేసుకున్నాక ఇదివరకు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు కూడా సేమ్ వచ్చింది. అప్పుడు తెలుగుదేశం అబ్జెక్షన్ రైట్ చేసేది, ఇదే ఈనాడు జ్యోతి వ్యతిరేకంగా రాసి, అప్పుడు వాళ్ళు అది 41.5 అనేది ప్రాథమిక దశ, ఆ తర్వాత అనేవాళ్ళు. ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు. అంటే అది మొదటి దశ అనుకోవాలా, లేకపోతే అది కేవలం ఆ దశతోనే ఆగిపోతుంది అనుకోవాలా? అంటే మొదటి దశని ఎందుకు అనుకోవాలంటే, అటు తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఉంది, ఒరిస్సా ప్రభుత్వం వ్యతిరేకిస్తూ ఉంది, అది అంతర్రాష్ట్ర వివాదాలుగా మారే అవకాశం ఉంది.
అదేవిధంగా నిర్వాసితుల్లో కూడా చాలా వ్యతిరేకత ఉంది. అక్కడ ఎక్కువ భూములు కోల్పోతామని, వారికి సరైన నష్టపరిహారం రాదనేటువంటి అభిప్రాయం ఉంది. వీటన్నిటిని పరిష్కరించుకోవడానికి ముందు తాత్కాలికంగా ఈ 41.15తో గడితే ఆ తర్వాత చూద్దాం అనే ఉద్దేశంతో కాలయాపన చేస్తున్నారని నేను అనుకుంటున్నాను. రైట్. ఒకటి పట్టిసీమ పూర్తి చేసాం, పోలవరం పూర్తి చేయబోతున్నాం, హంద్రీనేవా త్వరలోనే మొత్తం అన్ని పంపులు పనిచేసేస్తాం, ఇప్పటికే ఏడాదిలో 650 కోట్లు పెట్టి చేసాం. ఓవరాల్గా ఈ ట్రిప్పు అమరావతి కాకుండా నా ప్రయారిటీ వాటరు ఆల్రెడీ చేసాం ఇంతకుముందే, ఇప్పుడు చేస్తున్నాం అంటున్నారు. అంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత నాగార్జున సాగరు, శ్రీశైలం, తుంగభద్ర, ధవళేశ్వరం ఇలాంటి 4-5 ప్రాజెక్టులు మినహా ఇంకా ఏ ఒక్క ప్రాజెక్టు పూర్తి కాల ఎక్సెప్ట్ పులిచింతల. అన్నీ 70%, 80%, 90%, 90% పూర్తిగా కూడా ఆగి ఉన్న పరిస్థితి ఉంది. ఇటీవలనే కొంతమంది నిపుణులు అంచనా వేసి 25,000 నుంచి 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెడితే ఆంధ్రప్రదేశ్లో ఉన్న అన్ని ప్రాజెక్టులు ఒక పోలవరం మినహా మిగిలిన అన్ని ప్రాజెక్టులు పూర్తవుతాయి. 25,000 కోట్లు ఖర్చు పెట్టడం అనేది 2.5 లక్షల కోట్ల బడ్జెట్లో ఉన్న ఆంధ్రప్రదేశ్కి సంవత్సరానికి 5,000 కోట్లు ఖర్చు పెట్టినా వాటి మీద 5 సంవత్సరాల్లో మొత్తం పూర్తవుతాయి. కానీ ఆ ప్రయత్నం చేయటంలా, ఆ దృష్టి పెట్టడంలా, దాని ప్రాధాన్యత అంశంగా చూసుకోవటంలా, చూడకుండా దానికి భిన్నంగా ఈరోజు కేంద్ర ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకురావటం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంతో ఒత్తిడి తీసుకురావటం, ఈ బనకచర్యలు అనేది చాలా ఇంపార్టెంటు. దీనివల్లనే ఈ రాష్ట్రం అభివృద్ధి అవుద్ది. అంటే 25,000 కోట్లు ఖర్చు పెడితే అన్నీ దాదాపు 90% భూమికి నీటి వసతిగా వచ్చే అవకాశం ఉన్న ఆ ప్రాజెక్టును పూర్తి చేయకుండా 82,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎప్పుడో 40,000కో 50,000కో 60,000కో పూర్తి అయ్యే ప్రాజెక్టు గురించి ఈరోజు తపన పడుతున్నాడు. ఆ తపన ఈ 82,000 కోట్ల రూపాయలకి అడ్మిషన్ శాంక్షన్ తీసుకుంటే వెంటనే మెగా లాంటి కంపెనీకి ఒప్పచెబితే ఆ వెంటనే 8,000 కోట్ల రూపాయల మొబిలైజేషన్ ఫండ్ ఇస్తే అందులోంచి అటు రాజకీయ లబ్ధి, ఇటు ఆర్థిక లబ్ధి, ఈ రకమైన రకరకాల లబ్ధులు పొందడానికి తహతహపడుతున్న పరిస్థితిని చూస్తూ ఉన్నాం. ఇది ఇక్కడే కాదు, భూముల విషయంలో కూడా. ఇప్పుడు ఇండోసోల్ కంపెనీకి ఒక 20,000 ఎకరాలు 30,000 ఎకరాలు ఇచ్చేస్తే ఇచ్చిన మరుసటి రోజు అతను ఆ పొలాన్ని బ్యాంకుల్లో పెట్టి దాన్ని డబ్బుగా మార్చుకొని దాంట్లో మళ్ళీ కిక్ బ్యాక్లు రావటం, ఇది ప్రజలు గమనించట్లేదని అనుకుంటున్నారు. అంటే అభివృద్ధి పేరుతో ఏం చేసినా ప్రజలు ఒప్పుకుంటారు అనే పరిస్థితికి వచ్చేసారు. ఈరోజు అమరావతిలో 2వ విడత భూమి ఎందుకు తీసుకుంటున్నామంటే స్పోర్ట్స్ సిటీకి ఒక 2,500 ఎకరాలు కావాలి, రైల్వే స్టేషన్కి ఒక 1,500 ఎకరాలు కావాలి, లేక ఎయిర్పోర్ట్కి ఇంకో 5,000 ఎకరాలు కావాలి. ఇప్పుడు దాకా తీసుకున్న ఈ 50,000 ఎకరాల్లో అవకాశం ఏం ఉండటం లేదు. ఇదంతా ఇప్పటికే ఇచ్చేసాను, అందరికీ పనిచేశాను అంటే ఒక్కొక్క యూనివర్సిటీకి 100 ఎకరాలు 200 ఎకరాలు ఇవ్వటం, అది కమర్షియల్ యూనివర్సిటీస్. ఒక్కొక్క విద్యార్థి దగ్గర 4 లక్షలు 5 లక్షలు వసూలు చేస్తున్న యూనివర్సిటీస్కి అలాంటి ల్యాండ్ ఇవ్వటం. అట్నే రకరకాల వ్యక్తులకి ఒక 1000 ఎకరాలు ఒక 70-80 సంస్థలకి తనంటే అభిమానం ఉన్న వాళ్ళందరికీ ఇచ్చేశాడు. ఆ 80-90 మంది ఈరోజు వరకు ఒక చిన్న కార్యక్రమం కూడా అందులో ప్రారంభించాల. ఒక్క వ్యక్తికి కూడా ఉద్యోగం లేదు. ఈ భూములు తీసుకోవటం, అనుకూలులకి వాటిని పంచటం, తద్వారా రాజకీయ లబ్ధి, ఆర్థిక లబ్ధి 2 పొందాలనేటువంటి తొందర ఎక్కువ అవుతూ ఉంది. అంటే అమరావతికి సంబంధించి ఇప్పుడు మనం అనుకున్నటువంటి పిక్చర్ని ఇంకా ఎక్స్పాండ్ చేస్తున్నాం. ఒక ప్రధాన నగరం సక్సెస్ కావాలంటే అక్కడ ఒక పెద్ద ఇంటర్నేషనల్ స్టేడియం ఉండాలి, అక్కడ ఒక పెద్ద ఎయిర్పోర్ట్ ఉండాలి, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టు. దానికోసం సమీకరణ అని చెప్తున్నారు. దాంతోపాటుగా అక్కడ రైతులేమో మేము ఇవ్వము అంటున్నారు. అంటే సాధారణంగా ఎక్కడైనా సరే భూ సమీకరణ అన్నటువంటి దానికి వ్యతిరేకిస్తారు. అమరావతిలో ఎగబడి ఇచ్చారు మాకు, ఇప్పుడు కూడా ఇస్తున్నారు అంటున్నారు. ఇప్పుడు కొంతమంది ఈ కామెంట్ చేస్తున్నారు, వాళ్ళు వైసీపీ వాళ్ళు అంటున్నారు. ఏది వాస్తవం? అంటే మొదటిసారి భూ సమీకరణ జరిగినప్పుడు చాలామంది అనుపస్థిత భూస్వాములు అంటాం, ఆబ్సెంటీ ల్యాండ్ లార్డ్స్. వాళ్ళు వ్యవసాయం చేయరు, ఎక్కడో అమెరికాలోనో బెంగళూరులోనో హైదరాబాద్లో ఉంటారు, కౌలుకి ఇస్తారు. వాళ్ళందరూ ఇది మా రాజధాని, ఈ రాజధానిని అభివృద్ధి చేసుకోవాలనే ఉద్దేశంతో వాళ్ళ భూములు ముందు ఇవ్వటం ప్రారంభించారు. వారే ఇంకొక ఇతరుల యొక్క భూములు కూడా కొనుక్కొని వాటిని కూడా ఇవ్వటం ప్రారంభించారు. అట్లా అదొక రకమైన భావాన్ని కల్పించి మొదటిసారి 33,000 ఎకరాలు ఆ రకంగా తీసుకున్నారు. చాలామంది వద్దన్నా, అందులో నేను కూడా ఒకరిని. అన్ని గ్రామాలు తిరిగి జస్టిస్ లక్ష్మీరెడ్డి గారిని, మేధా పాట్కర్ని, స్వామి అగ్నివేష్ని ఇలాంటి అనేక మందిని తీసుకొని చెప్పాం. ఇది చాలా
బహుళ పంటలు పండే భూమి మొత్తం లెక్కేసాం. 125 రకాల పంటలు పండుతాయి అక్కడ. అంటే ఆకుకూరలు కానీ, పూలు కానీ, రకరకాలు. జస్ట్ ఒక 20-30 అడుగులు తవ్వితే నీరు సమృద్ధిగా వస్తుంది. ఇలాంటి బహుళ పంటలు పండే భూమిని తీసుకోవడం ఎందుకు? దీనికి బదులు విజయవాడ గుంటూరు మధ్య హైవేకి అటు ఇటుగా కట్టుకుంటే సరిపోద్దని. కానీ ఆ ప్రయత్నం వాళ్ళు చేశారు, అందులో విజయవంతమయ్యారు. కానీ ఈరోజు ఆ భూములు ఇచ్చిన వాళ్ళు కూడా బాధపడుతున్నారు. 33,000 ఎకరాలు మేము ఇచ్చాము, మరొక 20,000 ఎకరాలు గవర్నమెంట్ ఇచ్చింది, మొత్తం 53,000 ఎకరాలు. ఈ 53,000 ఎకరాలను అభివృద్ధి చేసి మా ప్లాట్ ఏదో మాకు చూపించి అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా డెవలప్ చేసి రోడ్లు, కమ్యూనికేషను, కరెంటు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ ఇవన్నీ డెవలప్ చేసి మాకు ఆ ప్లాట్ చూపించి ఇస్తే వాళ్ళు ఆనందపడేవాళ్ళు. అది ఇవ్వకపోగా ఇన్ని సంవత్సరాలు గడిచిన తర్వాత కూడా మరొక 40,000 ఎకరాలు తీసుకోవాలనుకుంటే ఈ భూమి యొక్క విలువ మరింత పడిపోద్ది. కొద్ది భూమి ఉండి ఎక్కువ డిమాండ్ ఉంటే దాని విలువ పెరుగుతూ ఉంటుంది. ఎక్కువ భూమి ఉండి డిమాండ్ తగ్గిపోతే వారికి కూడా మంచి విలువ రాదు. రెండో వైపు ఈ 40,000 ఎకరాల్లో చాలామంది ఏం భావిస్తున్నారంటే ఇప్పటికే 54,000 ఎకరాలు అక్కడ ఉంది, మనం ఈ 40,000 ఎకరాలను ఇప్పుడు ఇస్తే మనం అందులో 10%, 12%, 13% మనకు ఫ్లాట్గా ఇస్తారు. ఇవ్వకుండా ఉంచుకుంటే, ఇలాగే ఉంచితే అవి అభివృద్ధి అయితే ఆ అభివృద్ధికి ఫలాలు మనకు కూడా దక్కుతాయి. మనం పక్కన ఉన్నాం కాబట్టి మొత్తం భూమి అంతా మా సొంతంగా ఉంటుంది, మేము అభివృద్ధి చేసుకుంటాం అనే కోరిక వాళ్ళ బలంగా ఉండటం వల్లనే వాళ్ళు ఇవ్వడానికి ఇష్టపడటం లేదు. ఈరోజు అమరావతి ఔటర్ రింగ్ రోడ్ చూస్తే 189 కిలోమీటర్లు. భారతదేశంలో ఏ పట్టణానికి 189 కిలోమీటర్ల ఔటర్ రింగ్ రోడ్ లేదు. అది ఢిల్లీ కావచ్చు, బొంబాయి కావచ్చు, చెన్నై కావచ్చు, అభివృద్ధి చెందిన 1 కోటి జనాభా పైన నగరాలు ఏ నగరంలో కూడా ఔటర్ రింగ్ రోడ్డు 189 కిలోమీటర్తో లేదు. అట్నే రింగ్ రోడ్డు యొక్క వెడల్పు సుమారు 150 మీటర్లు అని చెప్తున్నారు. 150 మీటర్ల వెడల్పుతో ఔటర్ రింగ్ రోడ్డు ఉన్నది కూడా భారతదేశానికి ఎక్కడా లేదు. అంటే చాలా ఎక్కువగా ప్రతిదీ ప్రపంచ స్థాయి ఔటర్ రింగ్ రోడ్డు, ప్రపంచ స్థాయి 8 లైన్ల రోడ్డు, ప్రపంచ స్థాయి స్టేడియము. అసలు మనం ఏ స్థాయిలో ఉన్నాం? మనం చదువులో అట్టడుగున ఉన్నాం. మనం తలసరి ఆదాయంలో దక్షిణ భారతదేశంలో అట్టడుగున ఉన్నాం. ఈ విషయాలు చెప్పుకోకుండా వీటిని పైకి తీసుకురావడానికి ప్రయత్నం చేయకుండా ప్రజలను ఒక మభ్య పెట్టడం, ఒక భ్రమలో పెట్టడం. చంద్రబాబు నాయుడు అయితే మనల్ని అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్ళగలడు, ప్రపంచంలో 5వ అత్యున్నతమైన నగరంగా అమరావతిని తీర్చిదిద్దగలడు. ఇప్పుడున్న అమరావతి 29 గ్రామాల యొక్క జనాభా చూస్తే 3-4 లక్షలు ఉంటుంది. 3-4 లక్షలు మాత్రమే ఉండి ఉన్న జనాభాని ప్రపంచంలో అత్యున్నత స్థాయి ఏంటి? లండను, న్యూయార్కు, రకరకాల నగరాలు, కొన్ని వందల సంవత్సరాల నుంచి అభివృద్ధి అయిన నగరాలు, కొన్ని కోట్ల మంది ఉన్న నగరాలు ఉన్నాయి. వాటితో పోటీ పడగలవా? భారతదేశంలోనే అమరావతిని ఇప్పుడు ఏ స్థాయిలో ఉందని చూస్తే 2000 స్థానంలోనూ 3000 స్థానంలోనూ ఉంటుంది నగర జనాభా కానీ, నగర అభివృద్ధి కానీ సూచిక చూస్తే. ఇలాంటి పరిస్థితుల్లో పెద్ద మాటలు చెప్పి ప్రజలను ఎక్కువగా భ్రమపెట్టి మభ్యపెట్టి అలా కాలం గడుపుతూ 5 సంవత్సరాలు కాగానే వీటిలో 10%, 15% పూర్తి చేసి మిగిలిన పూర్తి చేయాలంటే మళ్ళా నన్నే ఎన్నుకోవాలి, నేను వస్తేనే ఈ అమరావతి పూర్తవుద్ది, నేను వస్తేనే ఈ పోలవరం పూర్తవుద్ది, నేను వస్తేనే ఈ బనకతెరలు పూర్తవుద్ది, నేను వస్తేనే ప్రపంచంలో ఒక అగ్ర రాష్ట్రంగా దీన్ని తీసుకురాగలగలను అని చెప్తూ ఉంటాడు. $2.5 ట్రిలియన్ రాష్ట్ర స్థూల ఉత్పత్తి ఆ స్థాయికి తీసుకెళ్లాలంటాడు. ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఇందా చెప్పుకున్నాం, మనం భారతదేశంలో, దక్షిణ భారతదేశంలో అట్టడుగున ఉన్నాం. అలాంటిది $2.5 ట్రిలియన్ అంటే ఇప్పుడు మొత్తం భారతదేశం యొక్క మొత్తం స్థూల జాతీయ ఉత్పత్తి $4 ట్రిలియన్. అంటే భారతదేశం యొక్క స్థూల ఉత్పత్తిలో దాదాపు 70% స్థాయికి తీసుకెళ్తానని ఇప్పుడు 2047లో. అంటే అంత గతంలో అయితే 2020 అని చెప్పేవాడు, ఇప్పుడు 2047 అని చెప్తున్నారు. నీకు అధికారం ఇచ్చింది 2025 వరకు, 2029 వరకు. ఈ 5 ఏళ్లలో ఏం చేస్తానని చెప్పాలి, అది చెప్పడంలా. ఈరోజు ప్రాథమిక విద్యలో డ్రాప్అవుట్ రేట్ ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో ఆంధ్రప్రదేశ్ ఒకటి. 1వ తరగతిలో చేరితే ఒక విద్యార్థి 5వ తరగతి లోపల ఈ ఇంగ్లీష్ మీడియం వల్ల కానీ లేక అనేక రకరకాల కారణాలతో డ్రాప్ అయిపోతున్నాడు. వాడే నిరక్షరాస్యులుగా మారిపోతూ ఉన్నాడు. బెగ్గర్సు, అన్ఎంప్లాయీసు, ఈ వృద్ధులు, అనాథాశ్రమాలు, ఇట్లా అతి
పేదరికం అనిపిస్తూ ఎన్నో బాధలు అనుభవిస్తున్న వాళ్ళు లక్షల మంది ఉన్నారు ఈ రాష్ట్రంలో. వాళ్ళని అభివృద్ధి చేయాలని దృష్టి పెట్టుకోకుండా ఎక్కడెక్కడ అవకాశాలు ఉంటాయి, ఎక్కడ భూములు పంజారం చేయొచ్చు, ఎక్కడ పెద్ద పెద్ద ప్రాజెక్టులు తీసుకొని కిక్ బ్యాక్లు తీసుకోవచ్చు, ఈ దృష్టి ఇప్పుడే ఇన్ని రాజకీయ అనుభవం పొందిన తర్వాత 45 ఏళ్ళ సుదీర్ఘ అనుభవం పొందిన తర్వాత ఇప్పటికీ ఈ డబ్బు తపన ఎక్కువ అవుతా ఉంది. అంటే ఇక్కడ రాష్ట్రంలో పరిశ్రమలు అందరూ పరిగెత్తుకొస్తున్నారు. మేము ఇదంతా చేయబట్టి, ఇంత ప్రపంచ స్థాయిలోకి ప్రిపేర్ చేయబట్టి, అలాగే ఇవాళ చూస్తే దాదాపు 9 లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులకు ఒప్పందాలు జరిగిపోయినాయి, అన్ని వేల ఉద్యోగాలు వస్తున్నాయి. అట్లాగే వాళ్ళందరూ కూడా P4 పథకానికి రెడీ అవుతున్నారు. అట్లాగా ఇక్కడ ఉన్న పేదరికాన్ని కూడా దూరం చేస్తున్నాం. ఇది కదా బాబు గారు చెప్తాను. అంటే 2014లో కూడా ఇదే విషయాలు చెప్పాడు. అప్పుడు కూడా 15 లక్షల కోట్ల పెట్టుబడులు వస్తున్నాయని, MOUలు పూర్తి అయినాయని, సిద్ధంగా ఉన్నారని రకరకాలుగా చెప్పుకుంటూ వచ్చారు. కానీ ఆచరణలో ఎన్ని వచ్చినాయనేది మనందరికీ తెలుసు, చాలా తక్కువ వచ్చినాయి. ఇప్పుడు కూడా అదే పరిస్థితి. ఇప్పుడు ఈ 14 నెలల్లో ఒక్క ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వలేకపోయాడు. ఒక నర్సు కానీ, ఒక డాక్టర్ కానీ, ఒక కానిస్టేబుల్ కానీ, ఒక టీచర్ కానీ, ఏ పోస్టు 14 నెలలు పట్టింది. అంటే ఖాళీలుండి, అవసరం ఉండి, డిమాండ్ ఉండి, కానీ ఇవ్వలేని పరిస్థితి. ప్రైవేట్ రంగంలో ఆయా పరిస్థితులను బట్టి విశాఖపట్నంలో కొన్ని చోట్ల అక్కడక్కడ పెట్టుబడులు వస్తున్నాయి, ఉద్యోగాలు వస్తున్నాయి. ప్రైవేట్ రంగంలో ఉద్యోగాలు ఎంత వస్తాయి, ఎవరికి వస్తాయి? అత్యున్నతమైన ఉద్యోగాలన్నీ ఇతర రాష్ట్రాల వాళ్ళకి, ఇతర దేశస్తులకి వాళ్ళకున్న నైపుణ్యాలను బట్టి వస్తుంది. ఈ వాచ్మెన్లు, స్వీపర్లు, అటెండర్లు ఇట్లాంటి పోస్టులు స్థానికులకు వస్తాయి. కాబట్టి ప్రైవేట్ రంగంలో ఉద్యోగ అవకాశాలు కన్నా ప్రభుత్వ రంగంలో ఉద్యోగ అవకాశాలను పెంచితే అది ఇక్కడున్న ప్రజలకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకి యూనివర్సిటీస్ ఉన్నాయి. గత 10 ఏళ్ల నుంచి యూనివర్సిటీస్లో 4500 పోస్టులు, టీచింగ్ పోస్టులు, అసోసియేట్ ప్రొఫెసర్స్ పోస్టులు 4500 పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఇప్పటికీ ఖాళీగా ఉన్నాయి. వాటి మీద శ్రద్ధ లేదు. ఎక్కడ SRM యూనివర్సిటీ ఉంటుంది, ఎక్కడ విట్టి యూనివర్సిటీ ఉంటుంది, ఎక్కడ ఇంకొక పెద్ద యూనివర్సిటీని తీసుకొద్దాం, వాళ్ళకి అవకాశాలు ఇద్దాం, వాళ్ళకి 100 ఎకరాలు 200 ఎకరాలు కేటాయిద్దాం, ఈ తపన తప్పితే ఉన్న ఆంధ్ర యూనివర్సిటీ ఏంటి? ఆంధ్ర యూనివర్సిటీలో ఒకప్పుడు 1200 మంది టీచర్స్ ఉండేవాళ్ళు. ఈరోజు 120 మంది ఉన్నారు. అంటే 10% ఉన్నారు. అంటే టీచింగ్ క్వాలిటీ లేకపోతే, టీచర్స్ సఫిషియెంట్గా లేకపోతే ఆ యూనివర్సిటీ ఏ స్థాయికి వెళ్ళిపోద్ది? భారతదేశంలో ఆంధ్ర యూనివర్సిటీ ఒకప్పుడు బాగుండేది, కానీ ఈరోజు అది కూడా అట్టడికి వెళ్ళిపోయింది. కారణం మంచి ఫ్యాకల్టీ లేకపోవటం. అసలు ఆ దృష్టిగానే ఆ వైపు ఆలోచించడంగానే ఉంటాం. నిరంతరం ప్రపంచంలో ఏది ట్రెండింగ్లో ఉంది, ఏది ఎక్కువ మంది మాట్లాడుకుంటున్నారు, ఏది గొప్పగా చెప్పుకుంటున్నారు, దాన్ని మనం చెప్తే మనకి వాల్యూ పెరుగుద్దని ఆలోచన. ఇప్పుడు క్వాంటమ్ వాల్యూ అని చెప్తున్నాడు. అందరూ వచ్చేస్తారు, IBM వస్తుంది, మైక్రోసాఫ్ట్ వస్తారు, అందరూ రకరకాలు వచ్చేస్తారు, ఇక్కడ పెట్టేసుకుంటారు. అమరావతిని ఏం చూసి వస్తారు? ఇక్కడ ఎంత స్కిల్ ఉందని వస్తారు, ఎంత నైపుణ్యం గల వ్యక్తులను వస్తారు, ఎంత కనెక్టివిటీ ఉందని వస్తారు, రైల్ కనెక్టివిటీ కానీ, ఎయిర్ కనెక్టివిటీ కానీ, ఇట్లాంటి మిగతా పట్టణాలను వదిలిపెట్టేటికి వస్తారా? కానీ వస్తారని చెప్తుంటాడు. అట్లా చెప్తూ కాలం గడిపే పరిస్థితిని చూస్తూ ఉన్నాం. కానీ కట్టేస్తున్నారు. వాళ్ళు 3 సంతకాలు కూడా MOU చేశారు. 2000 అంటే ఎక్కువగా లాంగ్ కూడా కాకుండా 26 కల్లా బిల్డింగ్స్ వచ్చేస్తాయి. ప్లస్ వాళ్ళ క్వాంటమ్ కంప్యూటర్ కూడా ఇక్కడే ఇన్స్టాల్ చేయబోతున్నారని చెప్తున్నారు. అంటే చూడాలి. గతంలో కూడా పోలవరం కూడా అంతే. 2014 వచ్చిన తర్వాత 18కి అయిపోద్ది అన్నారు, 19కి అయిపోద్ది అన్నారు. అట్లా ప్రతి ఒక్కరు జగన్మోహన్ టైంలో కూడా అట్నే చెప్పుకుంటూ వచ్చారు. ఇప్పుడు మళ్ళీ 27 అంటున్నారు. నేను చెప్తున్న పోలవరం ప్రాజెక్టు ఇంకొక 10 సంవత్సరాలకు కూడా అనుకున్న స్థాయికి అది చేరలేదు. కారణం ఇదొక అప్పుడెప్పుడో మోడీ గారు చెప్పేది ఒక ATM అని. అది ATM లాగా వాడుకుంటున్నారు. నీటిపారుదల ప్రాజెక్టులని ఆంధ్రప్రదేశ్లో అవినీతి పారుదల ప్రాజెక్టులుగా భావించి వాటిని ఒక ATM లాగా వాడుకుంటున్నారు. అట్నే ఈ క్వాంటమ్ వ్యాలీని కూడా వచ్చేస్తుంది, పెట్టబోతున్నాం, ఇదిగో భూమి కేటాయించాం, ఇట్లా రకరకాల మాటలు చెప్తూ కాలం గడుపుతారు. చివరికి వస్తుంది, ఏ స్థాయిలో వస్తుంది, ఏ మేరకు వస్తుంది, ఎంత పెట్టుబడులతో వస్తుంది, ఎంత కెపాసిటీతో వస్తుంది, అది కూడా ఆలోచించాలి. ఫైనల్గా ఇప్పుడు ఒక పక్కన రామాయపట్నం దగ్గర ఒక 20,000 ఎకరాల భూములు సేకరిస్తాం, రెండో పక్కన ఇండోసోల్ కోసమనే కరేడు ప్రాంతంలో భూములు వాళ్ళేమో ఎదురు తిరుగుతున్నారు. దీని వెనకాల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఉంది. వాస్తవంగా ఇండోసోల్ అనేది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళది అంటున్నారు. ఓ పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని ఆ రైతులకు సంఘీభావం చెప్తోంది.
రామాయపట్నం దగ్గర మేము ఆ ఇండోసోల్తో డబ్బులు ఇప్పించాం, 500 కోట్లు ఇప్పించాం, రైతులకు పరిహారం కూడా. దాన్ని తీసుకెళ్ళి బీపీసీఎల్కి ఇచ్చి వాళ్ళని ఇక్కడికి వెళ్ళమంటున్నారు, వాళ్ళ మీదకి ఎగదోయడం ద్వారా ఇటు పరిశ్రమ రానియకుండా రైతులకి అన్రెస్ట్ క్రియేట్ చేస్తున్నారని జగన్ చెప్తున్నట్టు. ఏది వాస్తవం? అంటే సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ లేక ఇప్పుడు దాని అనుబంధ సంస్థగా ఉన్న ఇండోసోల్ కానీ ఈ రెండింటినీ పెంచి పోషించింది జగన్మోహన్ రెడ్డి. తన కాలంలోనే ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే సిద్ధి సాయి ఎలక్ట్రికల్స్ అనే వ్యక్తి మొత్తం ఆంధ్రప్రదేశ్లో ఉన్న విద్యుత్ మొత్తాన్ని తన కంట్రోల్ పెట్టుకొని మొత్తం చైర్మన్ని, డిస్కమ్ యొక్క చైర్మన్ అందరినీ తనే ట్రాన్స్ఫర్ చేయటం, తనే అపాయింట్ చేయించుకోవటం ఇలాంటివి చేస్తూ చివరికి అందులో ఒక ముఖ్యమైన వ్యక్తి ఈరోజు చీఫ్ సెక్రటరీగా కావటం, ఇవన్నీ విశ్వేశ్వరరెడ్డి యొక్క నేతృత్వంలోనే జరిగినాయి. ఇదే విశ్వేశ్వరరెడ్డి ఎలక్షన్కి ముందే 40 కోట్ల రూపాయలు ఎలక్షన్ బాండ్స్కి టీడీపీ వాళ్ళకి ఇచ్చి వారి యొక్క ఆనందాన్ని పొందేట్టుగా చేసి, బ్లాక్లో ఎంత ఇచ్చారో తెలియదు కానీ అట్లా వీళ్ళకి దగ్గర అయ్యాడు. ఎవరినైతే చంద్రబాబు నాయుడు, లోకేష్ వీళ్ళందరూ జగన్మోహన్ రెడ్డి యొక్క బినామీ కంపెనీ ఇది ఇన్ని వేల కోట్లు దోచుకుంది అని హైకోర్టులో పిల్లి వేయటం కానీ, రకరకాలుగా మీటింగులు పెట్టి, నేను కూడా ఒక మీటింగ్ విజయవాడలో పెడితే నేను పెట్టిన మీటింగ్ దేవినేని ఉమా గారు వచ్చారు, సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారు వచ్చారు. చాలా అనర్గంగా మాట్లాడారు. ఇంత దోపిడీ జరుగుతుంది, 6,000 రూపాయలు విలువ చేసే స్మార్ట్ మీటర్ని 35,000కి తీసుకుంటున్నాడు, 2 లక్షలు విలువ చేసే ట్రాన్స్ఫార్మర్ 4 లక్షలకి తీసుకున్నాడు, ఒక 50,000 విలువ చేసే ఒక స్తంభాన్ని 1,00,000 రూపాయలకి తీసుకున్నాడు, ఇట్లా రకరకాలుగా దోపిడీ చేశాడని చెప్తారు. కానీ అతనే ఈరోజు విద్యుత్తుని శాసిస్తూ ఉన్నాడు, అతనికే అన్ని బెనిఫిట్స్ ఇస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ ఆ బీపీసీఎల్కి ఇవ్వాలనే ఉద్దేశంతో ఈయన కేటాయించిన భూమిని ప్రస్తుతానికి ఆపి బీపీసీఎల్కి ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నారు. ఈ ఆపినందుకు ప్రత్యామ్నాయంగా ఇక్కడ భూమి ఇస్తారని చెప్తూ ఉన్నారు. అంటే ఈ భూమి అసలు ఏమాత్రం సౌర విద్యుత్తుకు ఉపయోగపడని భూమి. అంటే మిగతా భూములతో పోల్చుకుంటే సముద్రం పక్కన ఉంటుంది, మంచి పంటలు 2 లేక 3 పంటలు పండుతాయి, మామిడి లాంటి పండుతాయి. ఇలాంటి మంచి భూమిని తీసుకొని ప్రభుత్వం ఇస్తే వెంటనే విశ్వేశ్వరరెడ్డి వాటిని బ్యాంకులో లోన్ తీసుకొని అక్కడ ఆ తర్వాత షీషోర్ కదా, అక్కడ పెద్ద పెద్ద గెస్ట్ హౌస్లు, రకరకాల ఒక గోవా లాగా దాన్ని మార్చడం, ఇంకో పక్కన రామాయపట్నం నుంచి ఆ పోర్టుకి ఉపయోగపడే ఇండస్ట్రీస్ అవన్నీ డెవలప్ చేయటం, ఇలా కొద్దిమంది వ్యక్తుల్ని మరింత ధనవంతులుగా మారుస్తూ ఒకవైపున, మరొక వైపున P4 అని చెప్పి అతి పేదల్ని అభివృద్ధి చేయడానికి ఇదిగో ఈ విశ్వేశ్వరరెడ్డి లాంటి వాళ్ళు, మెగా కృష్ణారెడ్డి లాంటి వాళ్ళు వీళ్ళంతా ఉపయోగపడతారని చెప్తూ ఉంటే అది బాధపడాలో నవ్వాలో అర్థం కావట్లా. మెగా కృష్ణారెడ్డి గారి వెంకటేశ్వర స్వామి టెంపుల్కి చంద్రబాబు నాయుడు వెళ్ళి కృష్ణారెడ్డి చెప్తున్నాడు, ఈ మండలం అంతా కూడా ఇక్కడున్న పేదలందరినీ మీరు ఉద్ధరించాలని. అంటే ఎవరైతే సహజ వనరుల్ని, ప్రభుత్వ సొమ్ముని, ప్రజల సొమ్ముని విపరీతంగా కొట్టేస్తున్నారో వారిని ఇప్పుడు పేదలను ఉద్ధరించే దాతలుగా, మార్గదర్శకులుగా చూపించాలనుకోవటం అర్థం కావటం. థ్యాంక్ యూ వెరీ మచ్. ఇది పరిస్థితి. రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టులు ప్రధాన చర్చకు వస్తున్నాయి. నీళ్లు ఇచ్చింది నేను అంటూ చంద్రబాబు గారు చెప్తూ ఉన్నటువంటి సందర్భంలో ఇది రెండవ కోణం. ఎట్ ద సేమ్ టైం రైతు తన జీవితకాలం తన కుటుంబంతో పోషించబడేటటువంటి రైతు ఇవాళ ఆ భూమిని వదులుకోక తప్పని పరిస్థితిని ప్రభుత్వం సృష్టిస్తోంది. మంచికా చెడుకా అన్నటువంటి ప్రజలు చర్చించుకోవాల్సిన అంశం ఇక.